ब्रह्मभुजसेति मल्लम्म पतिभक्ति तिमरसुधीयुक्ति कृष्णरायनिधि माचवुलरिंगुमनि नियाटने नी बाटने पाडुता जय तेलुगु तम्म पतिभ जय तेलुगु जय तेलुगु कृष्णरायनिधि माचवुलरिंगुमनि ధన్యవాదాలండి. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు రాష్ట్రీయ తెలుగు సభాధ్యక్షులు ఆర్ సుందరరావు గారి స్వాగత వచన స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య రాతేసా 6 సంవత్సరాల ధన్యవాదాలండి. ఈ రోజు ఒక మైలురాయి. దయచేసి ఈనాటి అంతర్జాల సమావేశానికి రాతేసా అభ్యర్థనను మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసి 16వ తెలుగుజాతి ముద్దుబిడ్డ మహామాన్య భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హిమాచల్ ప్రదేశ్ నమస్కారం. మాన్యశ్రీ బండారు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పశ్చిమబెంగ ప్రభుత్వం రాతేసా 6 సంవత్సరాల ఈ రోజు ఒక మైలురాయి. గౌరవనీయులు రాతేసా శ్రీయోగరాజులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రముఖులకు 16వ తెలుగుజాతి ముద్దుబిడ్డ మహామాన్య భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య శుభాగమనంతో హిమాచల్ ప్రదేశ్ నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పశ్చిమబెంగ ప్రభుత్వం రాతేసా 6 సంవత్సరాల ఈ రోజు ఒక మైలురాయి. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉనికిని శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రముఖులకు 16వ తెలుగుజాతి ముద్దుబిడ్డ మహామాన్య భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య శుభాగమనంతో హిమాచల్ ప్రదేశ్ నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పశ్చిమబెంగ ప్రభుత్వం రాతేసా 6 సంవత్సరాల ఈ రోజు ఒక మైలురాయి. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉనికిని శ్రీ మండల బుద్ధప్రసాద్ విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రముఖులకు 16వ తెలుగుజాతి ముద్దుబిడ్డ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య శుభాగమనంతో హిమాచల్ ప్రదేశ్ నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య రాతేసా 6 సంవత్సరాల ఈ రోజు ఒక మైలురాయి. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉనికిని శ్రీ మండల బుద్ధప్రసాద్ విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రముఖులకు 16 చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 6 జాతీయ కార్యక్రమాలు సాహిత్య, సంగీత, నృత్య, నాటక అంశాలపై నిర్వహించడం జరిగింది. కోవిడ్ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని గత 2 సంవత్సరాలుగా అంతర్జాతంలో ఇంచుమించు ప్రతి నెల 2 తెలుగు చిన్నారులకు భాషా సంబంధిత పోటీలు నిర్వహించి వారికి మాతృభాష పట్ల ఆకర్షణ కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాతేసా. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించినటువంటి జాతీయ విద్యా విధానాన్ని ఆహ్వానిస్తూ త్వరలో అమలు జరగాలని త్వరగా రాతేసా ఇతర సంస్థలు మాతృభాషా వ్యాప్తికి చేస్తున్న కృషికి అది బలం చేకూర్చగలదని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. రాష్ట్రేతర తెలుగు వారి కోసం సంగీత, సాహిత్య, నృత్య, నాటక కార్యక్రమాలు నిర్వహించి బహు తెలుగు సంస్థలు, భాషా ప్రముఖులకు దగ్గరైంది రాతేసా. రాతేసా కార్యదక్షతను ఆమోదిస్తూ
సుమారు 30 ప్రముఖ తెలుగు సంస్థలు, గాయకులు, రచయితలు, కళాకారులు అధిక సంఖ్యలో రాతేసా సభ్యులుగా చేరడం చాలా సంతోషంగా ఉంది. రాతేసా విన్నపాన్ని మన్నించి వారి అమూల్యమైన కళా ప్రదర్శనలతో ఈ కార్యక్రమానికి శోభ చేకూర్చనున్న దేశ విదేశాల ప్రముఖ కళాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు, భాషాభిమానుల సమక్షంలో జరుపుకుంటున్న ఈ వార్షికోత్సవంతో రాతేసా బాధ్యత గణనీయంగా పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాతేసా సేవలను గుర్తించి కొంచెం సహాయం పడితే తెలుగు భాషకు, సంస్కృతిని కాపాడడంలో ఇంకా కృషి చేయగలమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాళ్ళపల్లి సుందర్రావు. ధన్యవాదాలు అధ్యక్షుల వారికి. ఇప్పుడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్ గారు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య కార్యకలాపాల సమీక్షను సమర్పించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మాన్యులు, ఈ వార్షికోత్సవ ముఖ్య అతిథి భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, ఇతర అతిథులకు మా సాదర ఆహ్వానాలు. కరోనా సమయంలో అందరి తెలుగు వారికి ఫోన్ చేసి యోగక్షేమాలను తెలుసుకున్న ఆ మహామనిషికే అందరి నా ధన్యవాదాలు. రాతేసా ఆవిర్భావం నుంచి గత 5 సంవత్సరాలుగా జరిగిన ముఖ్య విషయాలను మీ ముందు ఉంచుతాను. ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు వారి కళలకు ప్రత్యేకంగా రాష్ట్రీయ తెలుగు సమాఖ్య 2015 జూన్ 27న అహ్మదాబాద్ నగరంలో 18 రాష్ట్రాలకు చెందిన 1000 మంది తెలుగు వారి సమక్షంలో ఆవిర్భవించింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ఏ చక్రపాణి, విధాన సభ ఉపసభాపతి శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా వెంచేశారు. 200 మంది కళాకారులు, 100 మంది రచయితల ప్రదర్శనతో ఆ సమావేశం 60 గంటలు నడిచింది. శాస్త్ర ముఖ్య ఉద్దేశాలు ఇతర రాష్ట్రాలను తెలుగు వారిని, తెలుగు సంస్థలను ఏకపదాలపై నడిపించడం, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడం. రాతేసా 6 భిన్నమైన ప్రదేశాల్లో సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను స్థానిక తెలుగు సంస్థల మద్దతుతో నిర్వహించింది. ప్రతి సంవత్సరం రాతేసా తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటుంది. ప్రస్తుతం 60 నగరాలకు చెందిన 80 మంది రాతేసా కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రాతేసా కార్యక్రమాల్లో రాష్ట్రేతర ప్రాంతాల్లోని 120 సంస్థలు హాజరై పనిచేస్తున్నాయి. 25 తెలుగు సంస్థలు సంస్థాగత సభ్యత్వం తీసుకున్నాయి. 24 రాష్ట్రాల నుంచి రాతేసాకు సభ్యులు ఉన్నారు. గత సంవత్సరం మహమ్మారితో గడిచింది. రాతేసా మరియు ఇతర తెలుగు సంస్థలు అన్నార్థులకు, ప్రయాణికులకు సేవలు చేస్తూ మద్దతు పలికాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని రాతేసా కొత్త పుంతలను తక్కింది. సాంకేతికతను ఉపయోగించుకొని 2.5 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షకులను సంపాదించింది. రాతేసా 5వ వార్షికోత్సవానికి ప్రస్తుత అత్యున్నత న్యాయాలయం ప్రధాన న్యాయమూర్తితో పాటు అనేక దేశ విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. 1000 మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. జూలైలో జరిగిన 4 రోజుల పాటు జరిగిన తానా ఉత్సవంలో 60 రాష్ట్రాల తెలుగు రాష్ట్ర సంస్థలు పాల్గొనే అవకాశం రాతేసా కల్పించింది. వివిధ దేశాలకు చెందిన 20 సంఘాలతో పరస్పర సంబంధాలు కలిగినాయి. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా పక్షోత్సవం నిర్వహించింది. 100 గంటల పాటు జరిగిన ఈ ఉత్సవంలో రాష్ట్రేతర ప్రాంతాల్లో 40 సంఘాలు, 1000 మంది కళాకారులు పాల్గొన్నారు. అక్టోబర్ 30 నుంచి 1 నవంబర్ వరకు 3 రోజుల పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లోని భాషా సమస్యలపై అతిపెద్ద సదస్సు జరిగింది. విద్యార్థులకు తెలుగులోని వివిధ అంశాలపై నెలవారీ పోటీలు, సర్టిఫికెట్ కోర్సులు, వయోజన విద్యా చేపట్టడం మొదలైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాం. 7 ఫిబ్రవరి 21 నుంచి 3 వారాల పాటు నిర్వహించిన ఛాయరాజ్ సంకీర్తనలో 25 మంది ఆకాశవాణి కళాకారులతో పాటు 320 మంది సంగీతకారులు గానాలాపన చేశారు. అలాగే త్యాగరాజ జయంతి, అన్నమాచార్య జయంతులను వారి జన్మదినంలో జరపడం 150 మంది సంగీతకారులు పాల్గొన్నారు. రాష్ట్రేతర విద్యార్థులకు అంతర్జాలంలో తెలుగు భాషా కౌశలాన్ని పెంచుకునేందుకు తెలుగు భాషలో ఆసక్తికరమైన వివిధ అంశాలపై నెలవారీ పోటీలు జరుగుతున్నాయి. వేలాది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెంచుకొని ఈ కింది ప్రణాళికలు రచించబడ్డాయి. స్థానిక తెలుగు సంస్థలను మరింతగా కలుపుకొని తెలుగు వారికి రాష్ట్రం చదవడం కోసం శిక్షణ ఇవ్వటం, అంతర్జాలంలో శిక్షణ తరగతులు నిర్వహించి ప్రోత్సహించడం, రాష్ట్రేతర ప్రాంతాల్లోని అరుదైన కళారూపాల పరిరక్షణకు కృషి చేయడం, భాషా సంస్కృతిలో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించడం, తెలుగు ప్రముఖుల ఉత్సవాలు చేస్తూ వారిని ప్రాచుర్యంలోకి తీసుకురావటం. గత 6 సంవత్సరాలుగా రాతేసాకు సభ్యులు తెలుగు సంస్థలు ఇచ్చిన సహకారము ప్రభుత్వ
ఎంతగానో ఉన్నది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా సహకారాన్ని మరింతగా ఆశిస్తూ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి ప్రసాద్ గారు. ఆహార్యంతో, మాట తీరుతో, పంచకట్టుతో తెలుగుదనం ఉట్టిపడే తెలుగు జాతి గర్వించదగ్గ మన నేత. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాలో పనిచేసి మెప్పించిన వ్యక్తి. దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా నేనున్నానంటూ కదలి వచ్చి తనదైన శైలిలో సమస్యను పరిష్కరించే అపర మేధావి. ఇప్పుడు దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడం మన తెలుగు వారి అందరి అదృష్టం. పరాయి భాష కంటే మాతృభాష బాగా గౌరవించే వీరు మాతృభాష కళ్ళు వంటివని, పరాయి భాష కళ్ళద్దాల వంటిదని చెప్తుంటారు. కళ్ళు ఉంటేనే కళ్ళద్దాలకి విలువని, అలాగే మాతృభాష వస్తేనే వేరే భాష నేర్చుకోవాలని అంటూ ఉంటారు. గౌరవనీయులు ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి మరొక్కసారి రాష్ట్రేత తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. పేరు వాళ్ళందరూ ఉన్నారా? దత్తాత్రేయ గారు వీళ్ళతో వచ్చింది. అందరికీ నమస్కారాలు. పెద్దలు మాన్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ శశి పంజా, బెంగాల్ రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మాత్యులు, మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే శ్రీ సిఎంకే రెడ్డి గారు, మన ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు, శ్రీ సుందర్రావు గారు, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, శ్రీ ప్రసాద్ గారు కార్యదర్శి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యొక్క మిత్రులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముందుగా ఈ సంస్థ నిర్వాహకులకు, సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీద తీసుకురావడం చాలా సంతోషం. ఆ ప్రయత్నం, ఆ ఆశయం మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండో గొలుసు భాష. అలాంటి భాషా సంస్కృతి ద్వారా అందరినీ ఏకతాటి మీద తీసుకురావడం, ఆ ప్రయత్నం చేయడం చాలా ముదావహం. మనిషినే కాదు, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతి. వాటికి అంతటి శక్తి లేకపోతే ఇవాళ మన అందరం ఇక్కడ కలుసుకొని ఉండేవాళ్ళమే కాదు. మన సంబంధం ఏమిటి? మన భాష, మన సంస్కృతి. స్వామి వివేకానంద చికాగో సమ్మేళనానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను అమెరికా దేశం వెళ్ళాను. ఆ సందర్భంగా అక్కడున్న తెలుగు సంఘాల అనేక మంది మిత్రులు నన్ను కలవాలని, సన్మానించాలని, సభ నిర్వహించాలని చెప్పని భావించారు. వాళ్ళందరికీ నేను చెప్పాను, ఇంతమంది ఇన్ని రకాల ఆహ్వానాలు చేస్తున్నారు, మీరందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. సంతోషం ఏంటంటే అందరూ కలవడం, కలిసి ఆహ్వానం పంపించడం. నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకెంతో సంతోషాన్ని కలిగించింది. భాషా సంస్కృతులు మనల్ని కలిపి ఉంచుతాయి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న జనాభా దాదాపు ఈ తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారు 1000 సంస్థలు
తెలుగు భాష సంస్కృతుల యొక్క పరిరక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి, పాటుపడుతూ ఉన్నాయి. ఈ సంస్థలన్నిటినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలుగు భాష సంస్కృతులను సంఘటితంగా సంరక్షించుకోవాలంటే ఒక ఉన్నత ఆశయంతో ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య స్థాపించడం, దాని యొక్క ఆశయం చాలా ఉన్నతమైనది. వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలుగు భాష సంస్కృతులను సాంప్రదాయాలను మరవకుండా ముందుకు తీసుకెళ్ళి ఆ ముందు తరాలకు వాటిని అందించే విధంగా సంగీత, సాహిత్య, భాషాభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగు సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న ఈ సమాఖ్య సభ్యులందరికీ అభినందనలు. 2015 మే 21 రాష్ట్రేతర తెలుగు సంస్థలని కలిపి ఒక త్రాటి మీద తీసుకురావాలన్న సంకల్పంతో జూన్ 27న తెలుగు సమావేశాన్ని ఏర్పాటు చేయడం, విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయం. ఈ తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న వారందరూ తమ తమ ప్రాంతాల్లో మన యొక్క ఈ సంస్కృతిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చాలా అభినందనీయం. తెలుగు సాహిత్య కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే సాహిత్యం, నృత్యం, నాటకం, సంగీతం మొదలైన వాటన్నిటినీ ప్రదర్శిస్తున్న తీరు తెలుసుకొని చాలా సంతోషపడ్డాను. తెలుగు రాష్ట్రాల వెలుపల వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషను ఐచ్ఛికంగా ప్రోత్సహించడం, దానికోసం చేస్తున్న మీ ప్రయత్నం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నేను అనేక సందర్భాల్లో చెబుతుంటాను, భాష ఒక సహజ ప్రవాహం, భాష ఒక సజీవ సహజ దర్పణం, భాష మానవ సంబంధాల అభివృద్ధిని పరిచే సంస్కృతికి ప్రతిబింబం. భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు తమ పని తాము నిర్వర్తిస్తున్నాయి, అయితే అది చాలదు. భాషా పరిరక్షణ, భాషా వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చినప్పుడు అది 10 కాలాల పాటు పటిష్టంగా ఉంటుంది. దాని అవసరం నేడు ఎంతో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగువారు తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని గురించి సగర్వంగా చాటి చెప్పుకునేందుకు నడుమిగించాల్సిన తరుణం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ఏ భాష అయినా విశ్వవ్యాపితం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు చాలా అవసరం. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదం అయినంతగా మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదు. ఇది మనందరం ఆలోచించి విచారించాల్సిన అవసరం. దీనికోసం ప్రభుత్వాలతో పాటు తెలుగు వారందరూ చొరవ తీసుకొని చేయగలిగిన వాళ్ళు తర్జుమా చేయడం, ఆసక్తి ఉన్నవాళ్ళు తర్జుమా చేసే వాళ్ళని ప్రోత్సహించడం, ఆ పుస్తకాలు ప్రచురించడం, ఇవన్నీ కూడా భాషా అభివృద్ధిలో తమ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. మనకుండే ఇంటి యొక్క వనరులను బట్టి మన ఇతర వ్యాపకాలతో పాటు దీన్ని ఒక వ్యాపకంగా చేసుకొని మన తెలుగు భాషలో వచ్చిన ఉత్తమ రచనలను ఇతర భాషల్లోకి అనువదిస్తే మన తెలుగు యొక్క ఔన్నత్యం, మన భాషలో ఉండే మాధుర్యం, దాని గొప్పతనం ఇతరులకు కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తం కూడా అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు వారిని వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం మనం. ఇకపై తెలుగు భాష సంస్కృతిలోని మాధుర్యాన్ని అందరికీ అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు సహా సాంప్రదాయాలను పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సహా తెలుగు సంస్థలు తమ సమావేశాలను అంతర్జాతీయ వేదిక ద్వారా నిర్వహిస్తుండడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితో భాషను సాంకేతికతతో అనుసంధానం చేసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసేందుకు అని భాషా సంస్థలు, భాషావేత్తలు, భాషాభిమానులు సమన్వయంతో సంఘటితంగా పనిచేయాలి.
అందరూ సంఘటితం కావడానికి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య లాంటి సంస్థలు చేస్తున్న చొరవ చాలా అభినందనీయం. మరింతగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సూచిస్తున్నాను. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగువారం అందరం కూడా సంఘటితం కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మీరందరికీ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇది ఎప్పుడైతే ప్రజా ఉద్యమంగా ప్రతి ఒక్క తెలుగువాడు, తెలుగు భాష అభిమాని దీన్ని ఒక ఉద్యమంగా మరల్చే ప్రయత్నం చేస్తాడో అప్పుడే భాష మరింత వ్యాప్తి చెందుతుంది, సజీవంగా ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం అయితే మనం అనుకున్నట్టు లక్ష్యాన్ని మనం చేర్చలేం. ఎందుకంటే నేను మామూలుగా చెప్తూ ఉంటాను అన్ని కార్యక్రమాల్లో కూడా, ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుంది, సబ్ కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బయటతో చలేగా అంటే నడవదయ్యా అని చెప్తుంటాను నేను మన జాతీయ స్థాయిలో ఉన్న వేదికలపై నుంచి. అంటే అన్ని పనులు గవర్నమెంట్ చేయాలా, నేనేం చేయబడలేదు అనుకుంటే అది విజయవంతం కాదు. ప్రధానమంత్రి గారు ఆ మధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన, అలాగే ఇప్పుడు ఈ టీకాలు ఉన్నాయనుకోండి, కరోనా దీన్ని అడ్డుకట్ట వేయడానికి, నిలుపుదల చేయడానికి, లేదా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ ప్రభుత్వం చేస్తున్నట్టు చర్యలతో పాటు ప్రజలు కూడా ఇది మన కర్తవ్యం అని భావిస్తేనే అది విజయవంతం అవుతుంది. అది ప్రజలు చేయవలసిన కనీస పని ఏంటంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నీ భాషలో నువ్వు మాట్లాడు. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు ఆ వ్యాక్సిన్ నీ కోసం కాదు, నీ కోసం, నీ వారి కోసం, సారీ దేశానికి, ఇది మన కిటికీ మన కాదు, దేశానికి మేలు చేయడం కోసం అందరం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భాషా భావం ఇవి రెండు కలిసి ముందుకు సాగుతాయి కూడా. ఆ ప్రయత్నం మనం చేస్తే భాషా భావం, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయం ఇవి కలిసి నడుస్తూ ఉంటాయి. అలాగే సాహిత్యము, సంగీతము ఈ రెండింటి యొక్క సమ్మేళనము జరిగినప్పుడు అది మరింత జనరంజకంగా ముందుకు వెళుతుంది. సంగీతము, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయం, భాషా భావం ఎప్పుడైతే కలిసి ముందుకు వెళ్తాయో అది విజయవంతంగా ముందుకు వెళ్తాయి. అందుకని ఆ ప్రయత్నాలు మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భాష ఎప్పుడైతే మరుగున పడి మన పాశ్చాత్య వ్యామోహంతో, పరభాషా వ్యామోహంతో మన భాషను మనం మర్చిపోతామో, లేదు చిన్నచూపు చూస్తామో, లేకపోతే పరాయి భాషలో మాట్లాడడం గొప్పతనం అనుకోవడం మొదలు పెడతామో, అప్పుడు యొక్క భాష యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ మమ్మీ డాడీ సంస్కృతి నుంచి బయటపడాలి. మన తల్లి, మన అమ్మ అని ఎందుకు అనలేము? మాతృభాషలో ఎందుకు సంబోధించలేము? బిడ్డ మాట్లాడే మొదటి మాట అమ్మ. మనకు ఏదైనా కష్టం వస్తే మాట్లాడే మాట కూడా అమ్మ. కష్టం వచ్చిందనుకుంటే అమ్మా అంటాం మామూలుగా. సహజమైన యొక్క విషయం అది. కానీ ఎప్పుడైతే మన ఈ పరభాషా వ్యామోహం పెరిగి మనకి ఈ బలహీనత ఎక్కువ అవుతుందో మన భాషను మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మన భాషను మర్చిపోతామో మన యొక్క సంస్కృతి మర్చిపోతాం, మన యొక్క సాహిత్యాన్ని మర్చిపోతాం, మన సంగీతాన్ని మర్చిపోతాం, మన యొక్క సినిమాలు మర్చిపోతాం, మన యొక్క వ్యవహారాలు మర్చిపోతాం, మన యొక్క ఆహార పద్ధతులు మర్చిపోతాం. అందుకని వీటన్నిటితో ముడిపడి ఉంది భాష. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. మన యొక్క నవతరానికి, యువతరానికి, మన ఇంట్లో ఉండే పిల్లలతో సహా మొదట మనము మాతృభాషలో మాట్లాడాలి. పిల్లల్ని మాతృభాషలో మాట్లాడి చూడాలి. మన ఇంట్లో, మన వీధిలో, మన చుట్టుపక్కల ఉండే సమాజంలో మన భాషను ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తూ ఉంటామో అప్పుడు అది మరింత వ్యాపకం అవుతుంది. మీరు తలుపులన్నీ వేసి పెట్టున్నారు, దానివల్ల ఇది వస్తుంది.
సారీ, ఈ విషయం మన అనుభవం ద్వారా మనందరికీ అర్థమవుతుంది. అందుకని అందరం దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా చేపట్టి ఇచ్ఛాశక్తితో పాటు ప్రయత్నాన్ని జోడిస్తే భాష మరింతగా విస్తరిస్తుంది. అప్పుడు మన ప్రయోజనాన్ని కూడా మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే, తెలుగు వారందరూ తెలుగు భాషలో మాట్లాడండి, తెలుగు సాంప్రదాయాలు పాటించండి, తెలుగును గౌరవించండి, తెలుగును ప్రోత్సహించండి. ఈ తెలుగు భాష పరిరక్షణ ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టే ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కండి. అప్పుడు మన భాష మరింతగా ముందుకు వెళుతుంది. ఇతర భాషలను కించపరచాల్సిన అవసరం లేదు. ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు మనం నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ప్రాథమిక విద్య మాతృభాషలో ప్రారంభం కావాలి. ఎప్పుడైతే మాతృభాషలో ప్రాథమిక విద్య ప్రారంభమవుతుందో ఆ విద్యార్థి నేర్చుకోవడం సులభం అవుతుంది, విషయాన్ని తెలుసుకోవడం కూడా. పరాయి భాష అనుకోండి, ముందు భాషను నేర్చుకోవాలన్నా విషయాన్ని తెలుసుకోవాలన్నా చాలా సాధారణమైన విషయం ఇది. అందుకని దయచేసి దీన్ని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాల్సి ఉంది, మాతృభాషలో బోధన జరగాలని. నూతన విద్యా విధానాన్ని ఇందాక మీరు స్వాగతించారు, చాలా సంతోషం. ఎందుకంటే నూతన విద్యా విధానం మన యొక్క భారతీయ భాషలను ప్రోత్సహించాలా ప్రాథమిక స్థాయిలో అని స్పష్టంగా పేర్కొంది, కేంద్రం చెప్పింది. మన దేశంలో కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఈ భాషలో ఎవరైతే చదువుకుంటే మన భాషల్లో మాతృభాషలో వాళ్ళు పైకి వెళ్ళలేరు అనే ఒక అపప్రదం ఉంది, తప్పుడు అభిప్రాయం అది. అది చాలా పొరపాటు. మన భారతదేశంలో రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, రామ్నాథ్ కోవింద్ గారు, వారు మాతృభాషలో చదువుకొని రాష్ట్రపతి దాకా వెళ్ళారు. నేను మాతృభాషలో వీధి బడిలో చదువుకున్నాను, ఉపరాష్ట్రపతి దాకా రాజ్యసభ అధ్యక్షుడి వరకు ఇవాళ చేరుకున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన కాన్వెంట్ చదువుకోలేదు, ఆయన మాతృభాషలో చదువుకున్నాడు. ఇవాళ ప్రపంచంలో ఒక శక్తివంతమైన ప్రధానమంత్రులు ఒకరుగా ఆయన గుర్తింపు తీసుకొచ్చాడు. మన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ రమణ గారు, ఆయన కూడా చెప్పారు ఈ మధ్య మాట్లాడుతూ, నేను ప్రాథమికంగా ముందు మాతృభాషలో విద్యాభ్యాసం చేశాను, ఈ దేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానం యొక్క ముఖ్య న్యాయాధీశుడిగా ఇవాళ ఎన్నికయ్యాడు. ఏం చెప్తారు దీన్ని బట్టి? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీళ్ళందరూ ఈ స్థాయికి చేరుకున్నారనే దానికి మన ముందు కనపడే ఉదాహరణలు ఇవి. అందుకని తెలుగు భాష అభిమానులు అలాగే మాతృభాష అభిమానులందరినీ కోరుతుంది ఒకటే, దయచేసి మాతృభాషలో విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించండి. అలాగే మన యొక్క భాష, మన సాంప్రదాయాలు వీటిని ప్రోత్సహించండి, సగర్వంగా ప్రోత్సహించండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇతర భాషలను ఇతర ప్రాంతాల వారిని మనం తప్పనిసరిగా గౌరవించాలి. పైపించి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వాళ్ళు మరింత అవసరం. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉండే భాషను గౌరవించాలా, అక్కడ ఉండే సాంప్రదాయాలు గౌరవించాలి. కానీ మన యొక్క మాతృభాషను మర్చిపోము, మన సాంప్రదాయాలు మనం మర్చిపోము, మన ఉనికే మన భాష. కాబట్టి అందరం కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 7వ వసంతంలో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి గౌరవనీయులు మాన్యశ్రీ వెంకయ్య నాయుడు గారికి ధన్యవాద పారిజాతాలు సమర్పించాల్సిందిగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఒరిస్సాకి చెందిన శ్రీ పూడిపెద్ది సత్యనారాయణ గారిని కోరుతున్నాను. పూడిపెద్ది సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య
6వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలుగు జాతి ముద్దుబిడ్డ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య మహామాన్య భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పక్షాన అశేష ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమరు తమ బహుముఖ సమయాన్ని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కేటాయించి అంతర్జాలంలో తమ ప్రేరణాత్మకమైన ప్రసంగంతో మా సభ్యులందరికీ ఉత్తేజపరిచి మా అదృష్టంగా భావిస్తున్నాను. తమరు మా మాతృభాషపై చూపుతున్న మమకారం, ప్రతి తెలుగు వేదికపై ప్రభావవంతమైన తమ సందేశాత్మక ప్రసంగాలు విన్నప్పుడు తెలుగు జాతి గర్వపడుతున్నది. తమరి సహకారం, తమరి మార్గదర్శకం రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు ఎంతో అవసరం, శిరోధార్యం. ఈ సందర్భంగా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. బరంపురంకి చెందిన ఒరిస్సాలో నివసిస్తున్న నేను ఇక్కడి నుండి మన రాష్ట్రపతి వివి గిరి గారు ఒక తెలుగువాడు వచ్చినందుకు గర్వపడుతున్నాను. అలాగే మన ప్రధాన మంత్రిగా, మన ప్రైమ్ మినిస్టర్ గా పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ మా పార్లమెంట్ నియోజకానికి ఇక్కడి నుంచి రావడం మా గర్వకారణం. అలాగే తెలుగు వాళ్ళు అతి ఉన్నతమైన